జోహార్ తెలంగాణ అమరవీరులకు. ఈరోజు అంటే తెలంగాణ కోసం అమరులైన అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ అవతరణ దినోత్సవం తెలంగాణ ప్రజలందరికీ ప్రజా సంకల్పం శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈ వీడియో తీయడం ముఖ్య కారణం ఏంటంటే ముఖ్యమైన అంటే గత 10 సంవత్సరాల నుంచి అంటే కేసీఆర్ గారు అంటే దళిత ముఖ్యమంత్రి అని చెప్పినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజా సంకల్పం నిత్యం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు అనుగుణంగా ప్రశ్నిస్తూ నిత్యం ప్రజల మధ్యలో ఉంది. ఈ వీడియో తీయడం ముఖ్య కారణం ఏంటంటే అవినీతి అధికారుల గురించి నిత్యం మనము ప్రశ్నిస్తూనే ఉన్నాం. అయితే ఈ అవినీతి అధికారులకు ఒకటి హెచ్చరిక చేస్తున్నాను. మీ మీద వ్యక్తిగతంగా మాకు ఏముండదు, కానీ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి అక్రమాల మీద మీరు స్పందిస్తలేరు కాబట్టి మేము అవినీతి అధికారులను మాట్లాడాల్సి వస్తుంది. మేము అన్ని వాస్తవాలు చెప్తున్నాం. అన్ని వాస్తవాలతో ఏం ఫేక్ ఏం చెప్పట్లేదు. మాది తప్పైతే మా మీద కేసు పెట్టచ్చు, ఓపెన్గా చెప్తున్నాం, కేసు పెట్టచ్చు, అదేం లేదు. కానీ మరి మీ మీద ఎవరు కూడా కేసు పెట్టట్లేదు, ఎందుకు మరి? మేము కూడా ప్రశ్నిస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారు ఈ అవినీతి అధికారుల మీద కేసులు ఎందుకు పెట్టట్లేదు? ఏసీబీ ట్రాక్ చేస్తున్నారు. అసలు తర్వాత ఏం జరుగుతుంది కూడా తెలియదు. మొత్తం ప్రతి విషయం పబ్లిక్ డొమైన్లో ఉండాలని ఎప్పటి నుంచి అంటున్నాం, కానీ అది లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ప్రియతమ ముఖ్యమంత్రి గారు, డైనమిక్ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు తక్షణమే అంటే మా యొక్క ఫిర్యాదుల మీద మీరు స్పందించాలా, అవినీతి అధికారులు చర్యలు తీసుకోవాలా. అన్ని శాఖలు, ఒకటి కాదు అన్ని శాఖలలో మరి చూడండి, ఎన్నో వీడియోలు ఉన్నాయి, వందల్లో ఉన్నాయి, ఫిర్యాదు వేలల్లో ఉన్నాయి, సీఎంఓ కార్యాలయంలో ఉన్నాయి. చీఫ్ సెక్రటరీ గారికి మేము ప్రభుత్వ అధికారికి మద్దతు తెలియజేస్తున్నాం, అయినా కూడా స్పందిస్తలేదు. కాబట్టి ఈ యొక్క అవినీతి అధికారులను ఇట్లనే చేస్తుంటే తెలంగాణ సాధించుకుని ఎందుకైనా నేను ప్రశ్నిస్తున్నాను. అంటే ఈ అవినీతి అధికారులను ప్రోత్సహిస్తున్నారు మీరు. ఈ రోజు నుంచి అయినా మీరు కొంచెం మారాలని, మారతారని మేము ఆశిస్తున్నాము. బాపట్ల కృష్ణ, ప్రజా సంకల్పం.